వెల్కమ్ టు కనకోన. ప్రస్తుతానికి పోతున్నా, కాకపోతే ఇది కూడా కరెక్ట్ రూటా కాదా అంటే తెలియదు. ఎండ ఘోరం ఎండ కొడుతుంది, దమ్ దమ్ అవుతుంది మొత్తం. ఏమన్నా ఉందా అసలు వ్యూ? ధైర్యం ఉండాలి అండ్ దమ్ము ఉండాలి, గుద్దల దమ్ము ఉండాలి ఇట్లాంటివి చేయాలంటే. హాయ్ గాయ్స్, గోవాలో ఉన్నా. గోవాలో ఈరోజు 4th డే ఇది. గోవాలో సౌత్ గోవా వెళ్తున్నా. నిన్న కూడా సౌత్ గోవానే వెళ్ళినా, కాకపోతే టైం సరిపోలేదు. మళ్ళీ సౌత్ గోవా వెళ్తున్నా ఈరోజు. తొలివియా బీచ్ అండ్ ఇంకొక బీచ్ ఉంది దగ్గరలో, బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి ఒక టెంపుల్ ఉంది, ఒక యూనిక్ టెంపుల్ ఉంటుంది, బాగుంటుంది. ఆ టెంపుల్ నేచర్ మధ్యలో అడవిలో ఉంటుంది, ఫారెస్ట్లో మస్తు ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి పంజిమ్ నుంచి 88 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ 2 hours 2.5 hours పడుతుంది. ఇంకా టైం 11 అవుతుంది. పొద్దుగాల లేవలేను, నైట్ తాగి నుంచి పొద్దుగాల నెత్తి పట్టేసింది, లేవలేను. 11 అవుతుంది టైము. కొంచెం తొందరగా వెళ్ళి కవర్ చేసుకొని రావాలి. ఇంకా లెట్స్ గో టు తొలివియా బీచ్. సౌత్ గోవాలో బీచ్లు మస్తు ఉంటాయి. చలో చూపిస్తా సౌత్ గోవా. నైట్కి ఒక ఫుల్ ధూపు అవుతుంది. ఒకటే కొట్టిన బండి ఫుల్ ధూపు అవుతుంది. లొకేషన్ బాగుంది కదా, ఇక్కడ వెనకాల బాగుంది లొకేషన్. వెల్కమ్ టు కనకోన. వావ్, ఏం రాయనా క్రికెట్ గ్రౌండ్ మధ్యలో ఇక్కడ ఉంది. మొత్తం ఫుల్ స్టంట్ దొబ్బి లొకేషన్ కన్ఫ్యూజ్ కాదు అసలు. ఆ బీచ్కి లొకేషన్ కరెక్ట్ లేదనమాట. ఎవరు ఓరు 95 మ్యాక్స్ 95% ఎవరు ఓరు. ఆ 5% అడ్వెంచర్ పీపుల్ ఉంటారు కదా, లొకేషన్ కోసం ఎంత రిస్క్ అనేది చెప్తారు కదా, అట్లా అనమాట. ఇగో ఈ అడవిలో ట్రెక్ చేసుకుంటూ పోతున్నా. ఆడ నుంచి మెయిన్ రోడ్ నుంచి కూడా రోడ్ మొత్తం కచరా అడవిలో ఉన్నది. ప్రస్తుతానికి పోతున్నా, కాకపోతే ఇది కూడా కరెక్ట్ రూటా కాదా అంటే తెలియదు, కానీ పోతున్నా అంతే. ఇది కూడా తప్పు రోడ్డు, మళ్ళీ రిటర్న్ అవుతున్నా. ఆడికి పోతే ఎండో ఒక పొలం ఉంది, ఎద్దులు ఉన్నాయి. అవి నాకు తెలిసి అడవి ఎద్దులు అనుకుంటా. మనుషులు కూడా ఎవ్వరు లేరు అసలు మొత్తానికి. అసలు ఎంత మంచిగా ఉంది తెలుసా ఇల్లు, ప్రశాంతంగా ఎవ్వరు లేరు. డీప్ నేచర్ మధ్యలో ఇల్లు కట్టుకొని ఎంత ప్రొఫెషనల్గా ఉంటుర్రు అసలు, మస్తు ఉంది. ఆడ అడిగిన అడ్రస్ అడిగినా, ఆడ లోపలికి పోయి అడవిలోకి పోయి మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఇంట్లో వీళ్ళకి అడిగితే ఇది కాదు అసలు, క్లోజ్ చేసేసారు ఇక్కడ మొత్తము. ముందుకెళ్ళి మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా కొంచెం ముంగడికి 4 kilometers ముందటికి ఉంటుందంట అది బీచ్. కాకపోతే లొకేషన్ ఈయనే చూపించింది. ఎండ ఘోరం ఎండ కొడుతుంది, దమ్ దమ్ అవుతుంది మొత్తం. గోవా వచ్చి ఈ లొకేషన్ పట్టుకొని వచ్చిండు అంటే తోబాడు, నిజంగా తోబా. అసలు రోడ్ అయితే దారుణంగా ఉంది. అసలు ఒక్క పిల్ల లేరు, ఎవ్వరు లేరు. మొత్తం అడవిలున్నా, డీప్ అడవిలున్నా. ఆ బీచ్ వ్యూ చూపిస్తా నీకు, హైలైట్ ఉంటుంది ఖచ్చితంగా. చలో లెట్స్ గో. అటు నుంచి వచ్చిన బండిడ పెట్టిన, ఆడ రూట్ ఉంది చిన్నగా, ఈ రూట్లో నుంచి వెళ్ళాలి లోపలికి. ఫైనల్లీ వచ్చేసిన. కానీ దొంగన కొడుకులు చూడు మొత్తము, అట్లా మాట్లాడొద్దు కానీ సీసాలు చూడు ఎట్లా వాళ్ళతో బిర్రో. ఇది హెవెన్ బీచ్ వ్యూ అయితే తోపు ఉంటుంది. చలో లెట్స్ గో. కానీ చాలా కష్టపడ్డాం, ఎంతకు చిరాకు దొబ్బింది. 90 kilometers డ్రైవ్ చేసుకొని వచ్చి మళ్ళీ లోపలికి ఒక 10 kilometers అట్లా డ్రైవ్ చేసుకొని వచ్చిన అంటే నాకు ఆ వ్యూ కావాలి, తొలివియా బీచ్ వ్యూ కావాలని వచ్చినా బా ఫైనల్లీ ద వ్యూ. ఇది
ఇది బీచ్, ఇది వ్యూ అంటే ఏమన్నా ఉందా అసలు వ్యూ? సో ఇది బీచ్, అసలు ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడికి ఆడెళ్తే ఎవ్వరు లేరు, చూసినావు ఆడ, అది కావాలి నాకు. ఆడెళ్ళి నేను ఒక్కనే ఉండాలి ఆ బీచ్లో, మస్తు ఉంది. సో ఈ బ్రో వాళ్ళు వచ్చారు, లోకల్ అంట అన్న వాళ్ళు. అక్కడికి వెళ్ళడానికి ఉంటుందంట ఖచ్చితంగా, అటు నుంచి రూట్ ఉంటుందంట, ముంగటి నుంచి వెళ్దాం, ఆడికి వెళ్దాం బీచ్. ఇన్సైడ్ వెళ్ళి ఆడ వీడియో తీసుకుందాం, ఆడికి ఎట్లా వెళ్ళాలో కూడా చూపిస్తా. చలో లెట్స్ గో అనమాట. అటు నుంచి వస్తాము, ఇటు నుంచి వస్తాము, ఇటు సైడ్ వెళ్తే టాప్ వ్యూ అది. అండ్ ఇటు ఈ కాంపౌండ్ పక్క నుంచి ఇగో ఈ సందుల నుంచి వెళ్తే కిందికి వెళ్తామంట. చలో లెట్స్ గో. అడ్వెంచర్కి అడవిలా బాప్ ఇది, అసలు అడవిలా అసలు ఎవ్వరు లేరు. ఇది రోడ్డు చూడు ఇంత, అసలు ఇక్కడ వచ్చిన వాళ్ళకు రూటే తెలియదు, అసలు రూట్ లేదబ్బా ఈడ అంట, వెనకకే వెళ్ళిపోతారు. కానీ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి, కానీ ధైర్యం ఉండాలి అండ్ దమ్ము ఉండాలి, గుద్దల దమ్ము ఉండాలి ఇట్లాంటివి చేయాలంటే. ఇలా ఒక్క నిమిషం. యా ఏమన్నా ఫీల్ ఉంది అసలు, వైబ్ అసలు. అబ్బా బాబా అబ్బా, నాకు ఇట్లాంటి బీచ్లు కావాలబ్బా గోవాలా. ఒక్కరు లేరు, ఒక్క పిల్ల కాదు కదా, ఒక్కరు లేరు. ఆ టాప్ వ్యూ ఉందా, ఆడికి వచ్చిపోతారు మ్యాక్సిమం అందరూ, ఆడికి వచ్చిపోతారు. కింది వరకు రావాలంటే ఆ ఓపిక, అది చూడాలనే ఇంట్రెస్టు, ఆడికి పోదాం. ఆడొక్కరిని కూర్చుంటా, నేను ఒక్కరిని ఆడ కూర్చుంటా, అది నా ఫీల్, అది కావాలి నాకు. చలో ఆడికి ఎందుకోదేమో. వచ్చేసిన, కిందికి వచ్చేసిన, రాణించిన ఈరోజు. గుర్తుగా కష్టపడ్డాము బీచ్లా. చూడు, దిస్ కైండ్ ఆఫ్ గోవా ఐ వాంట్. ఇద్దరమే బీచ్లా, ఇద్దరమే ఈ బీచ్లో, ఇద్దరమే దమ్ము ఉండాలి ఈ బీచ్ రావాలంటే. తొలివయ్య బీచ్, గోవా, సౌత్ గోవా. అగో ఇందాక పైన అటు నుంచి ఆడ నుంచి చూసినాము, ఇప్పుడు ఈడికి వచ్చేసినాము. ఇది వ్యూ కింద. ఎంత బాగుంది తెలుసా, ఆడ నుంచి ఫీల్ చూస్తే పై నుంచి చూసినప్పుడే అనిపించింది కిందకి వెళ్ళి ఒక్కరిని బీచ్లో కూర్చుంటే ఎట్లుంటుంది అంటని. సౌత్ గోవా తొలివియా బీచ్, వర్త్ టు వాచ్, వర్త్ టు అడ్వెంచర్. అడ్వెంచర్ చేసినందుకు వర్త్ ఇది మస్తు. అసలు ఎంత హ్యాపీ ఉందంటే చెప్పలేకపోతున్నా అసలు హ్యాపీనెస్. ఒక 1 అవర్ అయింది నేను వచ్చి, 1 అవర్ అయిన తర్వాత మన తెలుగు వాళ్ళే అంట, వాళ్ళు వస్తారు ఆ బ్రోలు. కలి చిల్లు అవుతున్నాం అందరం. వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు వచ్చారు అబ్బా వీడికి. సంగారెడ్డి సాస్పేట్ అంట, సంగారెడ్డి అంట, సాస్పేట్ అంట గుర్తుపట్టిర్రు నన్ను, తమ్ముళ్ళని కూడా గుర్తుపట్టిర్రు. బాగుంది, అందరం మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం.
తొలివియా బీచ్ గోవా. అసలు ఎప్పుడో 3 గంటలకేమో వచ్చిన, 6 అవుతుంది ఆల్మోస్ట్, 5:40 అవుతుంది టైము. ఇక్కడే ఉన్నా, మస్తు అనిపించింది, చాలా ఎంజాయ్ చేసినాం. అసలు బీచ్ కళ్ళలోకించి నీళ్ళు వచ్చినాయి, స్టార్టింగ్ ఇడికి రాగానే కళ్ళలోకించి నీళ్ళు వచ్చినాయి, అంత హ్యాపీగా ఫీల్ అయినా. ఇట్స్ లైక్ ఎమోషన్ అయిపోయినా. ఇట్లాంటి బీచ్ కూడా ఉందా గోవాలో? ఆడనే బాగా బీచ్, అదే నార్త్ గోవా. అందరు పబ్లిక్ ఉన్న బీచ్ల కంటే ఈ బీచ్ ఒక్కని కూర్చొని ఎంతసేపు ఎంజాయ్ చేసిన, అసలు మస్తు అనిపించింది అబ్బా. నిజంగా చెప్తున్నా, మాటల్లో చెప్పలేను. వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. కాకపోతే నేచర్ని పాడు చేయకండి, ప్లాస్టిక్ తీసుకొచ్చి చేయకండి, అండ్ సీసాలు వలగొట్టకండి. కొంచెం డీసెన్స్గా ఉండి మంచిగా ఉంచుకోవడం చాలా మంచిది మనకి. ఇట్లాంటి బీచ్లు ఇంకా చాలా ఉండొచ్చు, కాకపోతే నాకు ఇది దొరికింది చాలు. ఇంకా గోవా తిరగకుండా చాలు, ఇంకా అయిపోయింది, ఇంకా చాలా అనిపించింది. సో ఇది గాయ్స్ తొలివియా బీచ్. ఇంకెవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే, లొకేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ ఇంకా దట్స్ ఇట్. ఇంకా ఇట్లా ట్రెక్ చేసుకుంటా వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళి రూమ్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ మళ్ళీ 90 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇంకా చూస్తా, ఇక్కడ కొలేలం బీచ్ అని ఒకటి ఉంది, అక్కడ సన్ రైజ్ ట్రై చేసి వెళ్ళిపోతా. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇంకా బాయ్, టాటా.